Ayan. Ayan, you go upstairs. Wait, upstairs. Upstairs here. Wait, upstairs here. Big bedroom, yes. Big bedroom. Later we do more. 7. Yeah, take 7. రిపీట్ చేయండి. కొంచెం నానుకున్నా సరే రిపీట్ చేయండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి విద్యాన గమ్యం వందే విష్ణుం భవ భయ హరం సర్వలోకైక నాథం శ్రీ రమాసైత సత్యనారాయణ స్వామి భగవానికి జై. దానికి కొంచెం దండం కుంకుమ పెట్టండి స్వామి. రిపీట్ చేయండి. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం ఏన తస్మై నమో నమః. శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి భగవానికి జై. ఇంకో 45 నిమిషాల పాటు మీ యొక్క సమయాన్ని, విలువైన సమయాన్ని మేము దోచుకుంటాం. భగవంతుడి తత్వం ద్వారా అలాగే కాలాతీతమైనందుకు శ్రీమాన్ శ్రీకాంత్ పారసీ గారి కుటుంబం తరఫున మీకు ఏదైనా కాలాతీతమైతే పెద్ద మనసు చేసుకొని క్షమించగలగాక అని మేము ప్రార్థన చేస్తూ, వ్రతం చదివే రకాలు ఎన్నో రకాలు ఉంటాయి. కాకపోతే మేము చదివే ప్రతి అక్షరం కూడా మీ యొక్క హృదయంలోకి వెళ్ళాలనే ప్రయత్నం మాత్రం చేస్తూ ఉంటాం. అటువంటి ప్రయత్నమే ఈ యొక్క కథ కూడా. 5 చాప్టర్లు. ప్రతి కథ అయిన తర్వాత ఒక గీతాన్ని స్మరిస్తూ ఆ యొక్క పరమాత్మ యొక్క హృదయంలో మనం నిలిచిపోయేటట్టుగా మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. వ్రతం చదివే 2 రకాలు. మొదటిది ఒకసారి అక్కడికి వెళ్ళి
వాడికి అర్థం కాదు, వీడి చదివింది వీడికి అర్థం కాదు, ఇద్దరికీ లేదు. కాకపోతే మేము నమ్మిన తత్వం పరమాత్ముడు ఆ హృదయంలోనే వెలిసి ఉన్నాడు. ఎవడైనా ఎమ్మెల్యేగా గెలిచి వస్తే ఏం చేస్తారు? మీరు తిలకం ఎట్లా పెడతారు? ఇట్లా. అవునా? ఈ 4 ఏళ్ళు పనిచేయవు. అందుకోసమే ఈ ఏళ్ళు చాలా విలువైనవి. అట్లనే నీకు కళ్ళు ముక్కున్నాయా? ఉన్నాయి. నాకున్నాయా? ఉన్నాయి. అన్నవరంలో స్వామికి ఉన్నాయా? ఉన్నాయి. శివుడికి ఉన్నాయా? లేవు. కాశీకి పోండి, తెలుస్తుంది మీకు. శ్రీశైలం పోండి, కళ్ళు ముక్కున్నాయా అంటే ఏది లేదు, కోడి లింగం మాత్రమే. అంటే పరమాత్ముడు ఏం చెప్తున్నాడు అని దీంట్లో ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. నువ్వు సంపాదించుకున్న ధనము వదిలిపెట్టి పోవుగాక, జలం నీరు వదిలేసే వెళ్ళిపోతుంది కిందికి. సంపాదించుకున్న ధనం చివరిగా 2 చేతులు వదులుకొని వెళ్ళిపోవాల్సింది అందరం కూడా. నీ భార్యను, నీ భర్తను ఎవడో ఒకడు ముందు, ఎవడో ఒకడు వెనకాల, వాళ్ళని కూడా వదిలిపెట్టుకొని వెళ్లాల్సిందే. నీ తల్లిదండ్రులు, వాళ్ళని కూడా వదిలిపెట్టుకొని వెళ్లాల్సిందే. నీ కుటుంబ సభ్యులు, వాళ్ళని కూడా వదిలిపెట్టుకొని పోవాల్సిందే. అందరినీ వదిలిపెట్టుకొని పోవాల్సిందే. కాకపోతే ఈ ఒక్కటి మాత్రం ఉందే, ఇది ఆత్మ. ఆత్మ ఒక్కటి చిరకాలం ఈ యొక్క గాలిలో తిరుగుతూ ఉంటుంది. సో అటువంటి ఆత్మను గెలిచే విధంగానే నేను నా యొక్క సంస్థ HVS ద్వారా మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇక్కడే 10 సంవత్సరాల క్రితం శ్రీమాన్ శ్రీకాంత్ పార్సీ వారు నాన్నగారు, వారి యొక్క తల్లిగారుతో కలిపి మేము పొద్దున 8 గంటలకు పూజ ప్రారంభిస్తే ఇట్లనే వీళ్ళందరూ కూర్చున్నారు కదా, రాత్రి 8 వరకు 12 గంటలు ఎక్కడ లేని విధంగా భారతదేశంలో కూడా టీకో కాఫీకో ఇంకోటికి ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే అటువంటి జరగలేదు. ఇక్కడే మేము వ్రతం పూజ అన్ని కూడా చేసుకోవడం జరిగింది. 10 సంవత్సరాల క్రితం మేము ఈమెయిల్ లిస్ట్ వారికి పంపించినప్పుడు లాస్ట్ 2 లైన్లు ఒక ఇంపార్టెంట్ లైన్ ఉండేది. అప్పుడు ఆ లైన్ లో ఏదో సంభావన మేము రాష్ట్రపతి జరగడం జరిగింది. ఆ 10 సంవత్సరాల తర్వాత ఈక్వేషన్లు మారాయి, గేమ్ చేంజర్ అయింది. ఆ లైన్ 2 లైన్లతో వారికి అడగండి నేను వెళ్ళిపోయిన తర్వాత మేము మనుషుల్ని నమ్ముకున్నాం, దేవుణ్ణి నమ్ముకున్నాం. కావున ఈ చదివే వ్రతాన్ని కూడా మీరు వింటే మీరు కూడా నాలాగా తప్పనిసరిగా నలుగురికి సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదించి ముందు తరానికి మనం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మనందరం కూడా కలిసి కట్టుగా ఒకసారి జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అనవసరంగా ఎక్కడెక్కడో వెతుకుతాం కానీ పరమాత్ముడు ఎక్కడా లేడండి. పరమాత్ముడు ఎక్కడా లేడు, మీ నా హృదయంలోనే వెలిసి ఉన్నాడు. కాకపోతే దాని చుట్టుపైన మాయ వంటి చీకటి కప్పి ఉంది. అది కనుక మనం తీసివేసే ప్రయత్నం చేస్తే అఖండ తేజోమయమైన భగవంతుడి సాక్షాత్కారం, ఆ యొక్క నామం ఓం నమో నారాయణాయ నమః అని వల్లిస్తూ మీకు, నాకు, నా భార్య పిల్లలకు అందరికీ కూడా మేలు కలగాలని భగవంతుడికి, కొండపైన స్వామికి నేను మధ్యలో నుంచే కోవెల పడతానని ప్రార్థిస్తూ ఈ యొక్క వ్రతాన్ని ప్రారంభిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. చాప్టర్ నంబర్ 1. ఒకసారి శౌనకాది మహాముని నైమిషారణ్యానికి వెళ్ళి అక్కడున్న సూత మహాముని చూశారు. ఆయనను చూసి, ఓ స్వామి, సకల ఐశ్వర్యాలు, పుత్రాభివృద్ధి, మోక్షం కలిగించే వ్రతం కానీ తప్ప విశేషం కానీ తెలుపమని అన్నారు. ఓ శౌనకాది మహామునులారా, పూర్వము ఇదే ప్రశ్నలు నారద వారు అడిగారు. ఆ విశేషాలు చెప్తాను వినండి అని అన్నారు. పూర్వము యోగేశ్వరుడు నారదుడు లోక శ్రేయస్సు కోరి సకల లోకాలు తిరిగాడు. అన్ని చోట్ల అందరూ ఆనందంగానే ఉన్నారు. కానీ భూప్రపంచంలో, మానవ లోకంలో మాత్రం అందరూ ఏదో రకమైన బాధాపడడం గమనించాడు. ఆ దుఃఖం మనసుకి సంబంధించింది కావచ్చు, శరీరానికి సంబంధించింది కావచ్చు, ధనధాన్యాల కోసం కావచ్చు, కారణం ఏదైనా దుఃఖ శాతం చాలా ఎక్కువగానే కనిపిస్తుంది.
అది చూసి నారదుడు చాలా విచారించి తక్షణ కర్తవ్యం కోసం సరాసరి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. నిర్మలమైన మనసుతో 4 చేతుల్లో శంఖ చక్ర పద్మలు కలిగే స్వామికి భక్తితో పూజించి, ఓ పరమేశ్వర, నీవు అపరితమైన శక్తి కలవాడివి కదా, సర్వలోకాలు మేలు చేయవాడివి కదా, భక్తులు కోరికలు తీర్చేవాడివి కదా, భగవంతుడు అని తెలిసినట్టుగానే ఉండి ఇలా అన్నాడు, భక్త, ఏమిటి నీ కోరిక? ఓ భగవంతుడా, మానవ లోకంలో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా బాధపడుతూ ఉన్నారు. ఒక్కరు కూడా నాకు సంతోషంగా కనిపించడం లేదు. వారి కష్టాలు తీరే మార్గం లేదా? నీవు తలుచుకుంటే వారికి తరుణంలో ఉపాయం చూపించగలవు. నా మీద నీకు ఏమాత్రం దయ ఉన్నా ఆ దయను వీళ్ళ మీద విస్తరించని కోరుకున్నాడు. నారదుడు దయాగుణానికి సంతోషించిన సత్యదేవుడు, ఓ నారదుడా, లోక శ్రేయస్సు కోరి నీవు మంచి చేయడానికి నేనెందుకు సహాయపడను? ఎంతో పుణ్యం కలిగితే కష్టాలను నివారించే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము. దీనిని యథావిధంగా ఆచరిస్తే ఇహలోకంలో సుఖాలు, పరలోకంలో మోక్షం 2 కలుగుతాయని అన్నాడు. ఓ స్వామి, ఈ వ్రత ఫలితం ఏమిటి? దీని విధానం ఏమిటి? ఇంతకుముందు ఎవరైనా చేశారా? ఎలా చేయాలి? వివరంగా చెప్పమని కోరాడు నారదుడు. దీనిని విశేషంగా ఆషాఢ మాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ, మాఘ మాసంలో కానీ, వైశాఖ మాసంలో కానీ, ఏకాదశి రోజైనా కానీ, పూర్ణిమ రోజైనా కానీ, సూర్యగ్రహణ రోజైనా కానీ చేస్తే చాలా శ్రేష్టం. ఇలాగని ఈ రోజుల్లోనే చేయాలని ఎక్కడా కూడా లేదు. ఏ రోజైనా, ఏ నెలలైనా, ఏ సంవత్సరాలైనా చేసుకోవచ్చు. నెలకోసారి చేసుకోవచ్చు, సంవత్సరానికి ఒకసారి చేసుకోవచ్చు. యుద్ధం ప్రారంభించే ముందు కానీ, ఏదైనా మంచి పని ప్రారంభించే ముందు కానీ, ఆపద కలిగినప్పుడైనా కానీ, డబ్బు సమస్య ఎదురైనప్పుడైనా కానీ, ఎప్పుడైనా ఎందుకైనా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవచ్చు. ముందుగా విఘ్నేశ్వరుడిని, తదుపరి గౌరీ దేవతలను, తదుపరి కలశ దేవతలను, తదుపరి నవగ్రహాలను, తదుపరి స్వామికి అభిషేకం చేసుకోవాలి. విశేషంగా సత్యనారాయణ స్వామి వ్రతానికి జాతి, మత, కుల విభేదాలు లేవు. ఏ వర్గమైనా చేసుకోవచ్చు. విశేషంగా ఈ యొక్క వ్రతాన్ని స్త్రీలు కూడా చేసుకోవచ్చు. ఒక మంచి రోజు చూసి బంధుమిత్రులకు పిలిచి పంచపక్ష పరిమాణాలు చేసి పూలు, ఫలము కానీ భక్తి శ్రద్ధలకు పూజ జరిపి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి బంధుమిత్రులకు, బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను ప్రసాదం తీసుకున్నట్లయితే ఇట్లు చేసిన వారికి కోరిన కోరిక తీరి సంతోషంగా ఉంటారు. ఈ వ్రతం విశేషంగా కలియుగంలో చెందిందని విష్ణుమూర్తి చెప్పినట్టుగా సుత మహామునుడు చెప్పాడు. ఇది శ్రీ సందపురాణేయోధ్యాయ సత్యనారాయణ ప్రథమోధ్యాయ. జై బోలో సత్యనారాయణ భగవానికి జై. అర్హని రమ్మను. అదివో అల్లదివో శ్రీ హరివాసము, అదివో అల్లదివో శ్రీ హరివాసము, 10,000 కేశుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీ హరివాసము. వెంకటరమణ సంకటహరణ, వెంకటరమణ సంకటహరణ, నారాయణ గోవింద. దేవుడికి చూపించుకొని మీరు తీసుకోండి. అర్హాన్ ఇట్లా
No jumping on the deck, right? Can you come here and sit down, please? ముద్దా ఇట్లా Come here, Arhan. ముద్దా ఇట్లా Thank you. అక్షం తీసుకుని చేతిలో కూర్చో సత్యనారాయణ స్వామి ద్వితీయోధ్యాయం చాప్టర్ నంబర్ 2. ఓ ఋషులారా, పూర్వం ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించడం చెప్తాను వినండి. కాశీ పట్టణంలో చాలా బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. తినడానికి సరైన తిండి లేక చాలా బాధపడుతూ ఉండేవాడు. అతని బాధ చూసి జాలిపడ్డ శ్రీమన్నారాయణుడు ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో ప్రత్యక్షమై అతని కష్టమేమిటో చెప్పమని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు తన పేదరికం తొలగి మార్గం చెప్పమని కోరాడు. దానికి మహావిష్ణువు సత్యనారాయణ స్వామి పేరుగల విష్ణుమూర్తి సకల కోరికలు తీరుస్తాడు, సమస్త దుఃఖాలు తొలగిపోతాయి, నీవు ఆ వ్రతం చెయ్యమని దాని వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతర్మాయమైపోయాడు. ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు నిద్రపోక వ్రతం చెయ్యాలని సంకల్పంతో మేలుకొన్నాడు. మర్నాడు పొద్దున విచారణకు బయలుదేరాడు. ఆశ్చర్యంగా రోజు కన్నా చాలా ఎక్కువగా ధనం సంపాదించుకున్నాడు. దానితో బంధుమిత్రులతో పిలిచి వ్రతాన్ని చేశాడు. దేవుడు చెప్పినట్టుగానే అతని కష్టాలు అన్ని తొలగి సర్వ సంపదలుగా అయ్యాడు. అప్పటి నుంచి అతను ప్రతి నెల ఆ యొక్క వ్రతాన్ని చేసి అన్ని పాపాల నుంచి విముక్తి పొంది అతి దుర్బలమైన మోక్షాన్ని పొందాడు. కాబట్టి ఈ వ్రతాన్ని ఏ మనుష్యులు చేస్తాడో అతనికి సర్వ దుఃఖాలు తొలగిపోతాయి. ఈ బ్రాహ్మణుడు యథావిధంగా వ్రతం విడవకుండా చేస్తుండగా ఒకరోజు ఓ కట్టెలమ్మ వాడికి అక్కడికి అనుకోకుండా వచ్చాడు. బాగా దాహం వేసి నీరు అడగదామని వస్తే అక్కడ ఏదో పూజ అవుతుండడం చూసి ఆ బ్రాహ్మణుడు దాని విశేషం ఏమిటో చెప్పమని అడిగాడు. బ్రాహ్మణుడు తన కథంతా వివరంగా చెప్పి ఇలా కష్టాలు తొలగిపోతాయని చెప్పేసరికి ఆ కట్టెలమ్మ వాడికి ఆ యొక్క వ్రతం మీద గురి కుదిరింది. వ్రతం అయ్యే వరకు ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకొని వెంటనే తాను కూడా చెయ్యాలని సంకల్పించుకున్నాడు. ఈ కట్టెలమ్మ వాడు డబ్బు ఎంత వస్తే అంతలోనే చేస్తానని అనుకున్నాడు. అనుకోవడమే తడవు, ఎప్పటికన్నా రెట్టింపు ధనం సంపాదించుకునేలా సత్యనారాయణ స్వామి అతన్ని అనుగ్రహించాడు. అతను కూడా బంధుమిత్రులతో కూడి శ్రీ స్వామి వ్రతాన్ని నిష్ఠగా చేశాడు. నిర్మలమైన మనసుతో మంచి అరటిపండు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ పిండి వీటన్నిటినీ సమకూర్చి నైవేద్యంగా సమర్పించుకున్నాడు. ఇది శ్రీ స్కందపురాణే దేవోధ్యాయ సత్యనారాయణ ద్వితీయోధ్యాయ. రమా సహిత సత్యనారాయణ భగవానికి జై. Yes, sink. Wait. Okay. Yeah, you can come downstairs, right? Put it in the sink and go back to your room, okay? ఫ్లవర్ పెట్టెలు వేయండి, ఓపెన్ చేసి అన్ని తీసాను. అన్నీ ఓపెన్ చేయండి. ఒక్కొక్క పెట్టెలు చూసినారు. కుడి చేతి నీళ్ళు తీసుకుని స్వామి రౌండ్ తిప్పండి. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఎడమ చేత్తో ముక్కు మూసుకోండి, ఎడమ చేత్తో కుడి చేత్తో దేవుడికి నైవేద్యం చూపిండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం బ్రహ్మణే నమో నమః. పునఃనైవేద్యం. మళ్ళీ నీళ్ళు తీసుకోండి స్వామి, మళ్ళీ నీళ్ళు తిప్పండి. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. రెండు చేతులతో దేవుడికి నైవేద్యం చూపించండి. ఓం దదాయ స్వాహ, ఓం ద్వితీయాయ స్వాహ, ఓం తృతీయాయ స్వాహ, ఓం చతుర్థాయ స్వాహ, ఓం పంచమాయ స్వాహ. నైవేద్యం నివేదయామి. మూడుసార్లు నీళ్ళు స్వామి.
హస్త ప్రక్షాళనం సమర్పయామి, ముఖ ప్రక్షాళనం సమర్పయామి, కరోద్వర్తనార్థే చందనం సమర్పయామి, ఆనందకర్పూర నీరాంజనం దర్శయామి. ఇషి ఫుడ్ వచ్చిందా? ఫుడ్ వచ్చిందా? ఫుడ్ వచ్చిందా? వచ్చేసిరా? నీకేమవుతుంది కదా? రామచంద్రాయ జనకరాజయ మనోహరాయ మామకాయ మహితమంగళం సారుకుంకుమో వేదచందనానుకర్షితాం హారకటకశోభితాయ శోభిమంగళం విమలరూపాయ వేదవేదాంతవేదాయ సుజనమిత్రకామితాయ శుభదమంగళం కామకామసుదలవయ కామరసత్వాసాయ స్వామి భద్రదేవతాయ దివ్యమంగళం దివ్యమంగళం దివ్యమంగళం. గోవిందా సత్యనారాయణ స్వామి ద్వితీయోధ్యాయం చాప్టర్ నంబర్ 3. పూర్వము సత్యహగ్రుని ఉల్కాంపుడని రాజు కలిగి ఉండేవాడు. అతను సత్ప్రవర్తనగా ఉండేవాడు. అతను భార్యతో కలిసి నదీ తీరాన నిష్ఠగా వ్రతాన్ని చేస్తున్నాడు. ఆ వ్రతం చేస్తుండగా అక్కడికి వ్యాపారం చేసే ఓ వైశ్యుడు వచ్చి, ఓ రాజు, ఇది ఏమి వ్రతము, దీని ఫలితం ఏమిటి అని అడిగాడు. రాజు వివరంగా చెప్పి, నాకు పిల్లలు లేరు, పిల్లలు పుట్టడానికి చేస్తున్నాను అనగా ఆ వైశ్యుడు, ఓ రాజు, నాకు కూడా పిల్లలు లేరు, నేను కూడా చేస్తాను అంటూ ఇంకా ఆ రోజు వ్యాపారానికి స్వస్తి చెప్పి తొందరగా ఇంటికి వెళ్ళి భార్య లీలావతికి విషయాన్ని చెప్పాడు. అతనికి ఎప్పుడు సంతానం కలుగుతుందో అప్పుడే ఆ వ్రతాన్ని చేస్తానని మొక్కుకున్నాడు. కోరిన కోరికలు తీర్చే సత్యదేవుడు అతనికి ఒక కుమార్తెను ప్రసాదించాడు. ఆపద మొక్కులు సంపద మొరుకులని స్వామి వారికి ఊరికే అనలేదు. అమ్మాయికి కళావతి అని నామకరణం చేశారు. కానీ ఆ వేడుకల్లో స్వామిని మర్చిపోయాడు. యుక్త వయసు రాగానే వర్రి కోసం విచారిస్తే కాంచన నగరంలో ఒక సుందరుడు గుణవంతుడు వైశ్య కుమారుడితో పెళ్లి నిశ్చయించుకున్నాడు. అప్పుడైనా మాట నిలబెట్టుకున్నాడా అంటే పెళ్లి సంబరాల్లో పడి దేవుణ్ణి మరిచిపోయాడు. దేవుడి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా. దానితో సత్యనారాయణ స్వామి కోపించి వాడిపై తగిన సమయం కోసం వేచి ఉన్నాడు. కొంతకాలం నిమిత్తం మామ అల్లుడు ఇద్దరు కలిసి వ్యాపారం చంద్రకేతు రత్నాపురానికి వెళ్ళారు. అక్కడ మాట తప్పిన వైశ్యుడికి గొప్ప దుఃఖం కలిగింది. సత్యనారాయణ స్వామి వారిని శాపించారు. ఆ శాపము ఎవరో చేసిన నిదాన వీళ్ళు బలి అవుతారు. ఒక దొంగరాజు సొమ్ము దొంగలించుకుని బట్టలు వెంటపడుతుంటే భయపడి వీళ్ళున్న చోట్లోనే వదిలేసి ఆ డబ్బులు వదిలేసి పారిపోతారు. ఇంకేముంది, ఆ భటులు మామ అల్లుడు ఇద్దరు పట్టుపై కఠిన కారాగార శిక్షను విధిస్తారు. వారి కష్టాలు అక్కడికి ఆగలేదు. సత్యనారాయణ స్వామి శాపించి వారి యొక్క ఇంటి దగ్గర కూడా పరిస్థితి విషమంగా ఉంది. ఇంట్లో దొంగలు పడి సొంతంగా అపహరించారు. తినడానికి తిండి లేక, సరైన ఆరోగ్యం లేక ఇల్లు తిరిగి డబ్బు సంపాదించుకునేవారు. అలా తిరుగుతూ ఉండగా ఒకరోజు ఎవరియో ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటే చూసి చివరి వరకు ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకుని ఇంటికి వస్తుంది. కళావతి ఆలస్యంగా ఇంటికి చేరిన వేళన కూతురి ముందు విషయాన్ని వినకుండానే నానా దుర్భాషలాడింది.
తల్లి తర్వాత విషయాలను తెలుసుకుంది. అంతేకాకుండా తాము మర్చిపోయిన సత్యదేవుడు వ్రతాన్ని ఇప్పుడైనా చెయ్యాలని సంకల్పించుకున్నారు. భర్త అల్లుడు రాక కోసం ఆగకుండానే వెంటనే బంధుమిత్రులతో కూడి ఆ యొక్క వ్రతాన్ని నిష్ఠగా చేశారు. భక్తిగా దేవుణ్ణి వేడుకున్నారు. ఆ భర్త అల్లుడు క్షేమంగా ఇంటికి చేర్చమని, పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదని కళావతి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామిని పదే పదే వేడుకుంది. సత్యనారాయణ స్వామి చంద్రకేతు మహారాజు కళలోకి కనిపించి, ఆ వైశ్యులు అమాయకులు వారిని వదిలిపెట్టేసి, అలా చెయ్యకపోగా నీకు రాజు నష్టం, పుత్రశోకం, ధన నష్టం కలుగుతుందని బెదిరించాడు. సత్యదేవుడు కోరిన రీతిని ఆ రాజు మర్నాడు వద్దున నిద్ర కోల్పోయి తాని యొక్క స్వప్నాన్ని ఆ యొక్క రాజ్యాన్ని చెప్పాడు. ఆ వైశ్యులకు భయం లేదని, దైవ అనుగ్రహం చాలా ఉందని, వారికి రెట్టింపు ధనం ఇచ్చి, వారికి మంచి బట్టలు ఇచ్చి, చివరిగా వారికి ఇంటికి పొమ్మని సూచించాడు. ఇది శ్రీ స్కందపురాణేయోధ్యాయ సత్యనారాయణ తృతీయోధ్యాయ. రమా సహిత సత్యనారాయణ స్వామి భగవానికి జై. शुद्ध ब्रह्म परात्परा परात्मक परमेश्वर शीलकल्प सुख निकृत राम ब्रह्माभ्रमरा कार्तिक राम 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 जय राम 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 जय सीताराम शुद्ध ब्रह्म परात्मक परमेश्वर गोविंद. చాప్టర్ నంబర్ 4. రాజు వద్ద సెలవు తీసుకున్న వైశ్యులు తమ ఊరికి తిరిగి ప్రయాణం చేస్తున్నారు. వారిని పరీక్షించడానికి సత్యనారాయణ స్వామి త్రిదండి సన్యాస రూపంలో వేషధారమై వచ్చి, మీ ఓడిలో ఏముంది అని అడిగారు. వైశ్యులు ఆ సన్యాసానికి లెక్క చేయకుండా పోగరుగా, ఓ దండి, ఏముంది నీకెందుకు, దొంగలించడానికి వచ్చావా ఏమిటి, ఆకు అమలు తప్ప ఏమీ లేవు అని సమాధానం చెప్పాడు. అప్పుడు ఆ యొక్క తండ్రి ఇలా అన్నాడు, తథాస్తు అని చెప్పి అక్కడికక్కడే అంతర్మాయం అయిపోయాడు. దండి వెళ్ళిన తర్వాత వైశ్యుడు చేసి ఓడికేసి చూడగా తాను పలికినట్లుగానే ఆకు అమలు తప్ప ఏమీ లేకపోవడంతో దుఃఖించి అక్కడికక్కడే పడిపోయాడు మామయ్య. అల్లుడు వెంటనే, మామయ్య, ఇది ఆ దిగండి శాపమే, ఆయనను చూస్తే సర్వశక్తి సంపన్నుడుగా అనిపిస్తాడు, ఎలాగైనా అతనికి వేడుకుందాం పడింది అని అన్నాడు. అలాగే మామ అల్లుడు త్రిదండి వెలుగుతూ వెళ్ళి ఆయనను చూసి వినయంగా, మిక్కిలిగా తెలియని అపరాధాన్ని మరణించమని పదే పదే వేడుకున్నారు. అప్పుడు ఆ త్రిదండి పాదాపడకు, నీవు నీ మాటలను వెనక్కి తీసుకున్నావు, నా పూజని మరిచిపోయావు, అందుకే నీకు చీటికి మాటికి దుఃఖం కలుగుతుంది. మళ్ళీ ధనంతో నిండిన ఓడిని తిరిగి ప్రయాణం చేస్తున్నారు. తాను ఊరు సమీపంలో ఒక భటుడి ద్వారా సమాచారాన్ని పంపించారు. అదే సమయంలో వారి యొక్క ఇంట్లో తల్లి కూతురు కళావతి, లీలావతి ఇద్దరు కలిసి నిష్ఠగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తున్నారు. అది చివరిలో ఉంది. మామ అల్లుడు ఇద్దరు వస్తున్నారని సంతోష వార్త విన్న వెంటనే తల్లి పూజ ముగించుకొని కళావతికి రమ్మని పిలిచింది. భర్త క్షేమంగా వస్తున్నారని సంతోష వార్త విన్న వెంటనే
తీర్థ ప్రసాదాలు తీసుకోకుండానే ఒడ్డు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అది చూసి ఆగ్రహించిన సత్యనారాయణ స్వామి వైశ్యుడు దిగగానే కనబలో నిండిన ఓడిని వెలిగిపోయేలా చేశాడు. కళావతి భర్త కనబడకపోవడంతో ఎంతో దుఃఖించి ఆమె దుర్వ్యవస్థ చూసి తండ్రి బంధువులు అందరూ చాలా బాధపడ్డారు. లీలావతి భర్తను చూసి, ఓ స్వామి, ఇది అంతా నీ మాయ, ఆ యొక్క భగవంతుడి యొక్క మాయను ఎవరు తెలుసుకోలేరు. అదే సమయంలో గాలిలో నుంచి సమాచారం, నీ యొక్క కూతురు తీర్థ ప్రసాదాలు తీసుకోకుండానే ఒడ్డుకు పరిగెత్తుకుంటూ వచ్చింది. మరలా ఇంటికి వెళ్ళిపోయి భక్తి శ్రద్ధలతో తీర్థ ప్రసాదాలు తీసుకొని వచ్చినట్లయితే ఓడు అల్లుడు రెండు పైకి లేస్తాయని చెప్పాడు. దేవుడు చెప్పినట్టుగానే మరలా ఇంటికి వెళ్ళిపోయి కూతురు పరిగెత్తుకుంటూ వస్తుంది. అప్పుడు ఆమె యొక్క భర్త నవ్వుతూ ఒడ్డుకు చేరాడు. ఆ యొక్క కుటుంబం అక్కడికక్కడే అప్పటికప్పుడే ఆ యొక్క సత్యనారాయణ స్వామి పూజ చేసిన తర్వాతనే ఇంటికి వెళ్ళారు. అప్పటి నుంచి ఆ యొక్క కుటుంబం ప్రతి పౌర్ణిమానికి ప్రతి సంక్రాంతికి పూజ చేసి ఇహపర లోకాల్లో సుఖాలు పొందారు. ఇది శ్రీ స్కందపురాణేయోధ్యాయ సత్యనారాయణ చతుర్థోధ్యాయ. రమా సహిత సత్యనారాయణ భగవానికి జై. సెట్ అయిందా? ఎక్స్ట్రా ఫాల్ చల్లగా పెట్టుకుంటాను. జై జై హనుమాన్ జయ హనుమాన్, జై జై హనుమాన్ జయ హనుమాన్, మారుతిరాయ జయ హనుమాన్, మారుతిరాయ జయ హనుమాన్, అంజని పుత్ర జయ హనుమాన్, అంజని పుత్ర జయ హనుమాన్, అతి బలవంత జయ హనుమాన్, అతి బలవంత జయ హనుమాన్, వానర సేనా జయ హనుమాన్, వానర సేనా జయ హనుమాన్, వాయుకుమార జయ హనుమాన్, వాయుకుమార జయ హనుమాన్, జై జై హనుమాన్ జయ హనుమాన్. గోవిందా. పంచమోధ్యాయం చాప్టర్ నంబర్ 5. ప్రజారంగాన్ని పాలించి తుంగజుడని రాజు కలిగి ఉండేవాడు. అతను ఒకసారి వేటకపోయి బాగా అలసి ఓ చెట్టు కింద సేద తీరుస్తున్నాడు. అక్కడికి గోపికలు ఎంతో భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి పూజ చేసి రాజుకి భక్తి శ్రద్ధతో ప్రసాదం తీసుకొని వచ్చి ఇస్తారు. ఈయన క్రైస్తవులు ఇచ్చిన ప్రసాదం భుజించడం ఇష్టం లేక దానిని తిరస్కరించి దాని యొక్క రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఇంకేముంది, అతని ధిక్కారకానికి శిక్షగా అతని 3 కొడుకులు మరణిస్తారు. ధనధాన్యాలు అన్ని నశిస్తాయి. రాజు తాను సత్యదేవుణ్ణి లెక్క చేయకపోవడంతోనే ఇలా అయ్యిందని గ్రహించి ఆ యొక్క గోపిక దగ్గరికి వెళ్ళి మరలా సత్యనారాయణ పూజ చేస్తాడు. అప్పుడు తన యొక్క 3 కొడుకులు ధనధాన్యాలు తిరిగి పొందుతాడు. ఓ మునులారా, ఎవరు మిక్కిలి దుర్బలమైన ఈ సత్యనారాయణ స్వామి పూజ చేస్తారో 4 వర్గాల్లో ఏ వర్గమైనా చేయవచ్చు, ఎప్పుడైనా చేయవచ్చు. పుత్రాభివృద్ధి పొందుతారు, బంధువులు ముక్తి పొందుతారు, భీత భయం కోల్పోతారు, చివరికి సత్యనారాయణ స్వామి వ్రతానికి చేరుతారు. ఈ దేవుడిని సత్యేశ్వరుడని, సత్యనారాయణని, సత్యదేవుడని చెప్తారు. సత్యదేవుడు ఆయా రూపాల్లో ధరించి కోరిన కోరికలు తీర్చి
సత్యరూపుడుగా కలుగుతాడు. కావున ఓ మునిశ్రేష్ఠులారా, చూశారా? ఓ మునిశ్రేష్ఠులారా, విన్నారా? ఎవరు నిత్యము ఈ సత్యనారాయణ స్వామి పూజ చేస్తారో, ఎవరు నిత్యము ఈ సత్యనారాయణ స్వామి పూజ వింటారో, వారి పాపములను సత్యనారాయణ స్వామి క్షమించి వారికి మోక్షాన్ని ప్రసాదిస్తారు. ఇది శ్రీ స్కందపురాణే దేవోధ్యాయ సత్యనారాయణ పంచమోధ్యాయ. శ్రీ రమా సహిత సత్యనారాయణ భగవానికి జై. ఫిఫ్త్ అయింది. రావు గారు తీసుకోండి కొంచెం. పెట్టుకోండి. Go help Radhimama and Mani auntie to break the coconuts. Go, come on, help them go. Go. You see how they break it? Go. It's fun. Yeah. Takes it. Phone it on, bro. The phone over there. Yes. హరిమణ గోవి గోవిందమణ గోవి గోపాలమణ హరినారాయణ. హరిమణ గోవి గోవిందమణ గోవి గోపాలమణ హరినారాయణ. గోవింద గోపాల హరినారాయణ. గోవింద గోపాల హరినారాయణ. గోపాల గోవింద హరినారాయణ. గోపాల గోవింద హరినారాయణ. నారాయణ జై నారాయణ జై సత్యనారాయణ. నారాయణ జై నారాయణ జై నారాయణ జై సత్యనారాయణ. నారాయణ జై నారాయణ జై నారాయణ సత్యనారాయణ. శ్రీ వీరవేంకట అన్నవరం సత్యనారాయణ స్వామి భగవానికి జై. గోవింద గోవింద. Okay. In the food, restaurant food, nice bit of function. Where's she? No. Go down. Hey, puja is not done yet. After puja, he'll be puja. Puja, pictures, he'll be puja. Oh, shit. No crying. Came here. Buddha, then Buddha. Oh, ila, mangalam. A broken bone. నిల్చోమంటారు What about you? Ah.
Why? Puja then అక్క ఈ పంచామృతంలోనే వాటర్ వేసేస్తున్నాం అందరితో ఇక్కడ ఉన్నాయి కొంచెం కలపండి అందులో ఉందా ఇతను అవి ఏం అవైలబుల్ ఉంటుంది అక్కడ సామాన్లు చేస్తారా మీరు కూర్చోండి స్టార్ట్ అంతా మేము కుడి చేతులు మీరు తీసుకుంటాను तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ प्राणाय स्वाहा ॐ प्राणाय स्वाहा ॐ व्यानाय स्वाहा ॐ प्राणाय स्वाहा नैवेद्यं निवेदयामि धूपमाघ्रापयामि वनस्पतिरसोद्धोपो गन्धार्थो गन्धवोत्तमः आघ्रिय सर्वदेवानां धूपो धूपमाग्रापयामि वनस्पतिरसोद्धोपो गन्धार्थो गन्धवोत्तमः आघ्रिय सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां धूपमाग्रापयामि अक्षतान् समर्पयामि मङ्गलमहानीराञ्जनैकार्तिक्यदीपं दर्शयामि